హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసన్న తాళ్ళపల్లి. ఇక్కడ మా ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ అవుతుందండి. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ని నేను ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వలేదు. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను. ఈ వీడియో దేని గురించి అని. వన్ ఆఫ్ మై లైఫ్ అచీవ్మెంట్ అని చెప్పచ్చు, వన్ ఆఫ్ మై డ్రీమ్ అని చెప్పచ్చు. చిన్నప్పటి నుండి ఉన్న నా కళ అనమాట. అసలు అనుకోకుండా ఈ పచ్చని పొలాల మధ్య ఈరోజు నెరవేరబోతుంది అని అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐ డిడ్ ఇట్ అండి. సీరియస్గా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ అండి. ఇండియాలో పుట్టినందుకు ఆ మట్టిలో కాలు మోపే అదృష్టం నాకు కలిగినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను మా హస్బెండ్ ఒంగోలు వస్తుంటే ఈ మధ్యలో ఆ పచ్చని పొలాలు చూస్తూ ఉండలేక వీడియో తీసుకోవాలనిపించిందండి. బట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా పొలంలోకి దిగుతాను అని, నా చేతులతో నేను నాటు వేస్తాను అని. అసలు ఇంత హ్యాపీ ఎక్స్పీరియన్స్ని నా లైఫ్లో ఫీల్ చేసుకోగలుగుతాను అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈరోజు అనుకోకుండా పొలంలోకి వచ్చేసాను, నాట్లు వేసేసాను. అసలు నాకు చెప్పలేని ఆనందం కలిగింది. అసలు ఎంత అంటే మొన్న వరల్డ్ కప్ సాధించినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో ఇట్ విల్ బి సేమ్ లైక్ దట్, తెలుసా? అంత హ్యాపీ కలిగిందండి ప్రామిస్గా. ఇక్కడ దాకా వీడియోని చూసిన వాళ్ళు అబ్బాయి ఏమో వీడియో కోసం చేసిందిలే అనుకుంటుంటారండి. బట్ కాదండి, నా చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ వాళ్ళకి పొలాలు ఉండేవి. కానీ అప్పట్లో తెలియదు కదా అండి ఇంత హ్యాపీనెస్ ఉంటుంది పొలంలో దిగాలి అని. అండ్ మా అమ్మమ్మ వాళ్ళు మేము చిన్నపిల్లలం అని చెప్పి మమ్మల్ని పొలంలోకి రానివ్వలేదు ఎప్పుడు. సో వెళ్ళే టైం అప్పట్లో మాకు లేదు, కుదరలేదు. అండ్ పెళ్ళైన తర్వాత అత్తయ్య వాళ్ళకి పొలం ఉన్నా కూడా వెళ్ళలేని సిచ్యువేషన్, కుదరలేదు. బట్ నౌ నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఇండియాలో పుట్టినందుకు. ఎందుకంటే ఒక్కసారి ఆ మట్టిలోకి దిగి బయటకు వచ్చిన తర్వాత తెలిసిందండి, లోపల ముళ్ళు అయితే ఉండదు కానీ ఆ వాటర్లో ఎంత గుచ్చుకుంటున్నాయంటే అసలు ఎంత ఎండగా ఉందంటే కళ్ళు కూడా తెరవలేకపోయాను, తెలుసా? అంత కళ్ళు కూడా తెరవలేని ఎండలో వాళ్ళు ఆ కాళ్ళు అవి అడుగున మట్టిలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు అలా గుచ్చుకుంటూ కూడా వాళ్ళు ఎంత ఫాస్ట్గా, నేను ఒక్క కట్ట అలా ఫినిష్ చేసి కాళ్ళు వాటర్ దగ్గర వాష్ చేసుకొని వచ్చేసే లోపు ఈ ఎంటీ స్పేస్ అంతా చూపిస్తున్నాను కదా, ఈ స్పేస్ అంతా ఫిల్ చేసేసారు లాస్ట్లో. అది నేను షార్ట్లో యాడ్ చేశాను, చూడండి ఒకసారి. మొత్తం అంత ఫాస్ట్గా చేస్తున్నారు. కానీ నైట్ అయ్యేసరికి నేను జస్ట్ చేసిన ఈ 5 మినిట్స్కే అరికాళ్ళు మంటలు వచ్చేసాయి. నొప్పిగా, చాలా నొప్పిగా అనిపించింది అసలు, తెలుసా? ఫస్ట్ టైం నా లైఫ్లో. బట్ కానీ ఒక్కసారి ఊహించుకోండి, వాళ్ళు డే అంతా అదే పని చేస్తుంటారు. బట్ నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, వాళ్ళ కాళ్ళు ఎంత పెయిన్ వస్తాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో మీ వ్యూస్ కోసం అట్లాని కాదండి, ప్రామిస్గా చెప్తున్నాను. మనసు పెట్టి వినండి ప్లీజ్. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చాలా చోట్ల చూసుంటాం కదా, అన్నం వేస్ట్ చేస్తుంటాం, సద్దన్నం తినము. ఈ రోజుల్లో పిల్లలు అస్సలు తినరు. నేనే చెప్తున్నాను, మా పెద్దోడు అస్సలు తిండు. సద్దన్నం అంటే ఏదో డల్లుగా పెట్టేసుకుంటాడు, అంతా నచ్చదనమాట. కానీ అండి వాళ్ళు చూడండి, ఒక్కసారి వీళ్ళ కష్టం దగ్గర నుంచి చూస్తే నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అంత బాధగా అనిపించింది. బికాజ్ మనం ఒక్క ముద్ద అన్నం పడేయడానికి కొంచెమే కదా అని కేర్లెస్గా ఏం పర్లేదు అని వదిలేస్తాము. కానీ వాళ్ళు ఆ ఒక్క గింజ పండించడానికి ఎంత కష్టపడుతున్నారో, ఎంతమంది కష్టపడితే ఆ ఒక్క ముద్ద అన్నం మన దాకా వస్తుందో అర్థం చేసుకోండి. జస్ట్ ఈ రోజుల్లో పిల్లలకి ఏంటంటే రైస్ ప్యాకెట్ తెచ్చేసుకుంటాము, మహా అయితే పడేస్తాము, ఏమవుతుంది అని అనొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి తినొద్దండి, సద్దన్నం తినాలి. అది ఎంత హెల్త్ బెనిఫిట్టో మనం తెలుసుకొని మన పిల్లలకి నేర్పితేనే కదా వాళ్ళకి రైస్ వాల్యూ తెలుస్తోంది. అండ్ లాస్ట్లో వాళ్ళతో మాట్లాడానండి. ఆంటీ, ఇంత గుచ్చుకుంటున్నా, ఇంత పెయిన్గా ఉన్నాయి, మీరు ఎలా చేస్తున్నారు, అసలు మీకు హ్యాట్స్ ఆఫ్.
నేను ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికే లోపలికి వచ్చాను. థ్యాంక్ యూ అండి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఇందులో నాటేయడంలో కష్టం ఉందమ్మా, కానీ ఈ కష్టంలో ఉన్న ఆనందం ఏంటో తెలుసా, 10 మందికి అన్నం పెట్టే పని చేస్తున్నాం కదా, ఈ ఆనందం ఇంకెందులోనూ దొరకదు తల్లి, బియ్యం విలువ అన్నం విలువ అందరికీ తెలిస్తే చాలు అన్నారు. నేను కూడా అదే ఉద్దేశంతో వచ్చానండి అని చెప్పగానే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో తెలుసా అసలు. ఎందుకే అనుకుంటా రైతు దేశానికి వెన్నెముక అన్నారు. ఊరికే అనరు కదా మన పెద్దోళ్ళు. ఇది మీకు చెప్పడమే కాదండి, మా పిల్లలకు కూడా చూపించి వాళ్ళలో కూడా మంచి మార్పును తీసుకురావడానికి ట్రై చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. నేను మీ ప్రసన్న తాళ్ళపల్లి.